లో సంజీవ్ ఆంజనేయ స్వామి ఆలయంలో వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ స్థానికుల ఆహ్వానం మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మకాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ శ్రీమతి మనాలి ఠాకూర్ హాజరై స్వామివార్లకు పట్టు వస్త్రాలు మరియు తలంబరాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనాలి ఠాకూర్ చేతుల మీదుగా పురోహితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు. రామగుండంలోని సబ్బండ వర్గాల ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు ప్రసాదించాలని స్వామివార్లను వేడుకున్నానని మనాలి ఠాకూర్ చెప్పారు. ఈ కళ్యాణ మహోత్సవంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పునర్వైభవం తేవాలి. ఇక్కడ గుడ్లు గాని, స్కూళ్లు గాని, ఆడోళ్ళకి ఉద్యోగాలు గాని, మగపిల్లలకు ఉద్యోగాలు గాని ప్రతి ఒక్కటి ఆయన మాట ఇచ్చినట్టు ఆయన చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు. చాలా కష్టం పడుకుంటా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన పనిచేస్తాడు. ఆయనతో పాటు ఆయనను చూసుకుంటా నేను ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటా. నేను ఒక దిక్కు, ఆయన ఒక దిక్కు. ఇప్పుడు కూడా ఎలక్షన్ లాగానే పనిచేస్తా ఉన్నామని మీ అందరు కూడా గమనిస్తున్నారని నేను ఆశిస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీరు ఏ ఫ్యాక్టరీ తీసుకోండి, ఏ ఆర్ఎఫ్సిఎల్ తీసుకోండి, ఏది తీసుకున్నా న్యాయబద్ధంగా పాటెల్ కంపెనీకి వెళ్ళి మీకు చెప్పిండు బీహార్ వాళ్ళని బయటకు తరుముతా, ఇక్కడ వాళ్ళని ఎక్కిస్తా. ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన ప్రతి ఒక్క ప్రామిస్ ని ఆయన ఫుల్ఫిల్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవుడు ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, కాంగ్రెస్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ కూడా మళ్ళొకసారి మీ అన్నకి గురించి ప్రార్థించి మీ అన్నకి మీ అందరి కుటుంబాలు సస్యశ్యామలం సంతోషంగా మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని కోరుతూ